Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is get on with the business. Get on with the business. The text is from the Gospel according to St. Luke chapter 19 verse 13. పరిశుద్ధ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 13వ వచనం. తన దాసులను పిలిచి 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. డూ బిజినెస్ టిల్ ఐ కమ్. డూ బిజినెస్ టిల్ ఐ కమ్. ప్రభుత్వ ఉపమానం చెప్పాడు ఆయన. రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరల రావాలని దూరదేశ ప్రయాణమై తన దాసును 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చాడు. 10 servants. వారికి గమనించినప్పుడు వారికి 10 మీనాలను ఇచ్చి a coin worth about 3 months salary. Jesus would return at any time. But until he does, our duty as his servants have to give an account of what we've done with the money. Our Lord Christ may come at any moment and ఏ క్షణమైనా రావచ్చు. He has given some responsibilities. He has given talents. He has given opportunities to serve in his vineyard. And రాజ్య విస్తరించాలని ఆశించి ఆ రాజ్య విస్తరణ కొరకై ప్రభు యేసుక్రీస్తు మనకు తలాంతులు ఇచ్చాడు. ఆయన సేవకుల మన పని మన దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది. తను ఇచ్చిన తలాంతులతో మనం ఏం చేసాం, ఎలా వాడాం అనేది ప్రభువు అడిగే దేవుడే ఉన్నాడు. బెస్ట్ యూజ్ ఆఫ్ టాలెంట్స్ అండ్ అవర్ ఆపర్చునిటీ టు సర్వ్ హిమ్. వాట్ మేక్ మోస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ యూజ్ అవర్ టాలెంట్స్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవరాజ విస్తరణ కొరకై దేవుడు మనకిచ్చిన అవకాశాలను మనకు తలాంతులను మనం వాడాలి. Let us keep at our post. Get on with the business. లోక సంబంధ వ్యాపారంలో ఈనాడు చిక్కుకొని ఉన్నాడు. మన ప్రభుని సంతోష పెట్టాలంటే, ఆయన సేవలో ముందుకు సాగిపోవాలంటే, ఆయన రాజ్య విస్తరణ భాగస్వాములు కావాలంటే, ఆయన కొరకు ఆత్మను సంపాదించాలంటే మనం ఈ లోక సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. ఈ జీవన సంబంధ వ్యాపారం చిక్కుకొనకూడదు. అపోస్తలుడు తిమోతికి రాస్తూ డూ నాట్ బి ఎంటాంగిల్డ్ విత్ సివిలియన్ పర్స్యూట్స్. ఈ లోక సంబంధమైన ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు. మనం ఈనాడు క్రైస్తవ విశ్వాసి లోక సంబంధమైన వ్యాపారాలు చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ హిస్ ఓన్ బిజినెస్. తన సొంత పనులు. నేను పొలము కొన్నాను, ఇళ్ళను కొన్నాను, ఇలాంటి సాకులు చెబుతూ మనం వాటి మీద దృష్టి సారిస్తున్నాం. వీఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఆయన తిరిగి వస్తాడు. ఈజ్ ఎంట్రస్టెడ్ యూ విత్ హిస్ ప్రాపర్టీ. ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ హిస్ టాలెంట్స్. ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ హస్ గివెన్ us you ability to discharge the duties faithfully. ఆ విధి నిర్వహణలో వ్యాపారం చేయటకు కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆయన. ఎవరి సామర్థ్యం ఒకరిది వారికి ఇచ్చిన వాక్య భాగంలో రాయబడి ఉన్నది. God gave them talent according to their ability. As God has given them the ability to do His business for His glory and the expansion of the kingdom of God. Let us work hard until He comes. ఆయన వచ్చిన తర్వాత కష్టపడి మనం పని చేద్దాం. ఆయన కొరకు పని చేద్దాం. And He will reward us.
ఇక్కడ ఆయన రాజకుమారుడు తిరిగి వచ్చాడు, పిలిపించాడు, ఆయన వారిని అభినందించాడు. ఒకడు మాత్రం అభినందన పొందలేకపోయాడు. వాడు ఏమీ చేయలేదు. వాడు ఏ వాచింగ్ క్రిస్టియన్ విల్ బి ఏ వర్కింగ్ క్రిస్టియన్. ఏ వాచింగ్ క్రిస్టియన్ విల్ బి ఏ వర్కింగ్ క్రిస్టియన్. ఎవరైతే ప్రభుకు ఎదురు చూస్తూ ఉంటాడో అతడు విల్ బి ఏ వర్కింగ్ క్రిస్టియన్, పనిచేసేవాడుగా ఉంటాడు. ఆ రీతిగా కనిపెట్టుకుని పనిచేస్తూ ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తాం తండ్రి. నేను వచ్చే వరకు వ్యాపారము చేయని సెలవిచ్చారు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారం చిక్కుకొనకుండా ప్రభువా మీరు మాకు అప్పగించిన బాధ్యతలు, సంఘ బాధ్యతే కావచ్చు, కుటుంబ బాధ్యత కావచ్చు, సామాజిక బాధ్యత, సామాజిక బాధ్యత కావచ్చు, సంస్థ బాధ్యతలే కావచ్చు, వాటి సక్రమంగా మీ మహిమకు నిర్వర్తించడానికి శక్తి సామర్థ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మీకు స్తోత్రం. వాటి మీ కొరకే వాడి తండ్రి ధన్యత పొందుటకు ప్రశంసించబడే కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం వింటే ప్రతిభను దర్శించి దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.